పాల్ చేసిన సహాయానికి కిషోర్ నెక్స్ట్ డే స్కూల్లో ఏం చేస్తారో చూద్దాం ఇప్పుడు. ఏంట్రాను, నేను ఎన్నిసార్లు కొట్టాను, ఎన్నిసార్లు గొడవ పడ్డాను, అయినా నువ్వు నాకు ఎంతో హెల్ప్ చేసావు. థ్యాంక్స్ రా. అరే పర్వాలేదురా, నేను ముందులాగా నేను. ఒకరోజు వెళ్తున్నప్పుడు ఒక పాస్టర్ గారు నాకు యేసయ్య గురించి చెప్పారు. లోకరక్షకుడు మన కోసం పశుల పాకలో జన్మించారు. అంతేకాదు ఆయన మానవునిగా ఈ లోకానికి వచ్చి మన కోసం శిలువ మీద చనిపోయారు. ఈ రోజుల్లో మంచి మనుషుల కోసం చనిపోవటం అరుదు. అలాంటిది మనం పాపులుగా ఉన్నప్పుడే ఆయన మన కోసం కల్వరి శిలువపై చనిపోయారు. అవునారా, ఇప్పటి వరకు ఎవరు దీని గురించి చెప్పలేదు. అయితే నేను కూడా నీలాగే కదరా, నేనేం చేయాలి? ఏమీ లేదురా, మన పాపాలు ఒప్పుకొని యేసయ్యను మన హృదయంలోకి ఆహ్వానిస్తే చాలు. మనం చెడు మార్గాల జోలికి వెళ్ళాము. నేను ఇప్పుడు ఒక ప్రేయర్ చేస్తాను, నాతో పాటు చెప్పు. యేసుక్రీస్తు ప్రభువా, యేసుక్రీస్తు ప్రభువా, పాపంతో నిండి ఉన్న నా హృదయాన్ని కడిగి నా హృదయంలోకి రండి. నన్ను మీ బిడ్డలాగా చేసుకోండి. ఆమేన్. అబ్బా, చాలా సంతోషం ఉందిరా నాకు. ఇదిగోరా, ఈ బైబిల్ తీసుకో, రోజు చదువు. సరేరా. చూస్తారు కదా, కిషోర్ ఇంకా రవి యేసుక్రీస్తుని తమ జీవితంలో అంగీకరించాక ఎంత సంతోషంగా ఉన్నారు. నేను మీతో చెప్పినదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. మత్తయి 5:44.